Important things believers must know. Telugu language. బాప్తిస్మమిచ్చు యోహాను, అతని తల్లి తండ్రులు అందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయారు. యోహాను తన తల్లి గర్భం నుండే పరిశుద్ధాత్మతో నిండిపోయాడు. లూకా 1:16-17 మరియు అతను ఇశ్రాయేలు పిల్లలలో చాలా మందిని వారి దేవుడైన ప్రభువు వైపుకు తిప్పుతాడు. 17 అతను ఏలీయా ఆత్మ మరియు శక్తితో ఆయన ముందు వెళ్తాడు. తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు మరియు అవిధేయులను నీతిమంతుల జ్ఞానానికి తిప్పుతాడు. ప్రభువు కోసం సిద్ధంగా ఉన్న ప్రజలను సిద్ధం చేస్తాడు. ప్రశ్న: బాప్తిస్మమిచ్చు యోహాను వంటి శక్తివంతమైన వ్యక్తి ఇశ్రాయేలు కోసం దేవునితో తన పనిని మార్చుకుంటాడని మరియు అన్యులకు బాప్తిస్మమిస్తాడని మీరు నమ్ముతున్నారా? కాదు. మత్తయి, మార్కు, లూకా, యోహాను మరియు అపోస్తలుల కార్యములు అనే 5 పుస్తకాలలో యేసు తన కంటే శక్తివంతుడని బాప్తిస్మమిచ్చు యోహాను వివరించాడు. తాను నీటితో బాప్తిస్మమిచ్చునని మరియు యేసు పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చునని చెప్పాడు. యేసు పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చాడు మరియు అదే సమయంలో శారీరక మరియు ఆధ్యాత్మిక నీతిని నెరవేర్చాడు. లూకా 4:1 అప్పుడు యేసు పరిశుద్ధాత్మతో నిండి యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మచే అరణ్యానికి నడిపించబడ్డాడు. యేసు తల్లియైన మరియపై గదిలో ఆత్మతో నిండియుండెను. అపోస్తలుల కార్యములు 1:13-14 వారు లోపలికి వెళ్ళినప్పుడు వారు బస చేస్తున్న పై గదిలోకి వెళ్లారు. పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తోలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, ఉత్సాహవంతుడైన సీమోను, యాకోబు కుమారుడు యూదా. 14 వీరందరూ స్త్రీలతోనూ యేసు తల్లియైన మరియతోనూ ఆయన సహోదరులతోనూ ఏకమనస్సుతో ప్రార్థన చేయుచుండిరి. అపోస్తలుల కార్యములు 2:1-4 పెంతెకొస్తు దినము పూర్తిగా వచ్చినప్పుడు వారందరూ ఒకే చోట ఏకమనస్సుతో కూడిరి. 2 అకస్మాత్తుగా బలమైన గాలి వీచినట్లు పరలోకము నుండి ఒక శబ్దము వచ్చెను మరియు అది వారు కూర్చున్న ఇంటినంతటినీ నింపెను. 3 అప్పుడు అగ్నిజ్వాలలవలె విభజించబడిన నాలుకలు వారికి కనిపించాయి మరియు వారిలో ప్రతి ఒక్కరిపై ఒకటి కూర్చుంది. 4 వారందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయి ఆత్మ వారికి వాక్కు ఇచ్చినట్లు ఇతర భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. అన్యులు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం తీసుకున్నారు మరియు పరిశుద్ధాత్మతో నిండి భాషలలో మాట్లాడారు. ప్రశ్న: అన్యులకు ఏమి జరిగింది? క్రైస్తవులందరినీ మరియు పరిశుద్ధులందరినీ చంపడం. డబ్బు, అధికారం మరియు నియంత్రణ కారణంగా దుష్ట శారీరక నీతిమంతులు అని పిలువబడే విశ్వాసులు తమ వ్యక్తిగత లాభం కోసం ఆత్మ నీతిమంతులైన విశ్వాసులను చంపారు. అన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పాస్టర్లు మరియు నాయకులు అర్థం చేసుకోనట్లు అనిపిస్తుంది. విషయాలు దేవునితో ఒక ఆజ్ఞతో జరుగుతాయి. ఆ ఆజ్ఞ దేవుని నుండి యేసుకు మరియు యేసు నుండి శిష్యులకు ఉంది. అందుకే మత్తయి 28:19లో శిష్యులకు ఆజ్ఞ ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్లి అన్ని దేశాలను శిష్యులనుగా చేసి తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వండి. మరియు యోహాను 20:21 కాబట్టి యేసు మళ్లీ వారితో, మీకు శాంతి కలుగుగాక. తండ్రి నన్ను పంపినట్లే నేను కూడా మిమ్మల్ని పంపుతున్నాను. శిష్యులతో క్రైస్తవులతో మాట్లాడుతూ యేసు క్రైస్తవులు మరియు పరిశుద్ధులు అని పిలువబడే శిష్యులను పంపుతాడు. అపోస్తలుల కార్యములు 11:26లో ఒక శిష్యుడు క్రైస్తవుడు. మరియు శిష్యులను మొదట అంతియోకయలో క్రైస్తవులు అని పిలిచారు. కాబట్టి క్రైస్తవులు మరియు పరిశుద్ధులు మాత్రమే విశ్వాసులకు సత్యాన్ని బోధించగలరని మీరు చెప్పవచ్చు, ఎందుకంటే వారు సత్య ఆత్మ కలిగి ఉన్నారు. లూకా 8:9-10 అప్పుడు ఆయన శిష్యులు ఆయనను, ఈ ఉపమానం అర్థం ఏమిటి అని అడిగారు. 10 మరియు ఆయన ఇలా అన్నాడు, దేవుని రాజ్య రహస్యాలను తెలుసుకోవడం మీకు ఇవ్వబడింది, కాని మిగిలిన వారికి ఉపమానాలలో ఇవ్వబడింది. తద్వారా వారు చూసినప్పుడు వారు చూడకపోవచ్చు, వినినప్పుడు వారు అర్థం చేసుకోలేరు. క్రైస్తవులు మరియు పరిశుద్ధులుగా మారిన అన్యులు 100 సంవత్సరాల క్రితం చంపబడ్డారు. వారికి సత్యాన్ని బోధించడానికి ఎవరూ లేరు. అది హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కాని అది నిజం. హత్య తర్వాత తెగల ప్రారంభం. ఎవరికీ సత్యం తెలియదు కాబట్టి వారు ప్రారంభించారు. మనిషి యొక్క ఆత్మ భాగం గురించి వారికి ఏమీ తెలియదు.
వారికి శారీరక ఆరాధన మాత్రమే తెలుసు, కాబట్టి వారు యూదుల కోసం నీటి బాప్తిసం ఇవ్వడం ప్రారంభించారు. నిజం తెలియక పాస్టర్లు యోహాను 3:16 గురించి తప్పుడు సమాచారాన్ని బోధిస్తున్నారు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, ఆయన తన అద్వితీయ కుమారుడిని ఇచ్చాడు. ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా నిత్యజీవం పొందాలి. మీరు పాప క్షమాపణ పొందితే మీరు నిత్యజీవాన్ని పొందుతారని చాలామంది అంటున్నారు. అది నిజం కాదు. యోహాను 3:16 యోహాను 3:5ని సూచిస్తుంది. యేసు, ఒకడు నీటి ద్వారా మరియు ఆత్మ ద్వారా జన్మించకపోతే అతను దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నేను మీకు ఖచ్చితంగా చెబుతున్నాను అని జవాబిచ్చాడు. నీటితో జన్మించడం అంటే మీరు క్రీస్తు ఆత్మను పొందారని, మరియు ఆత్మ ద్వారా జన్మించడం అంటే మీరు దేవుని ఆత్మను మరియు సత్య ఆత్మను పొందారని అర్థం. దేవుని రాజ్యం నిత్యజీవం. యోహాను 3:16 మరియు యోహాను 3:5 రెండూ ఒకే సందేశాన్ని తెలియజేస్తాయి. అవి నిజమైన క్రైస్తవుడిని నిర్వచిస్తున్నాయి. దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి మరియు నిత్యజీవాన్ని పొందడానికి మీరు క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ మరియు సత్య ఆత్మను కలిగి ఉండాలి. మీరు వెలుగులోకి వస్తున్నారా లేదా చీకటిలో ఉన్నారా?